బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు షాక్ తగిలింది. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. హేమ డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ను ఛార్జ్షీట్లో జతపరిచారు. హేమ సహా 88 మంది డ్రగ్ తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. తాను డ్రగ్స్ తీసుకోలేదంటూ ఇటీవలే హేమ హడావిడి చేశారు. మరోవైపు హేమ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ఆధారంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమెపై సస్పెన్షన్ను ఎత్తివేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకైతే భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. అయితే హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేశారు బెంగళూరు పోలీసులు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు భారీ షాక్ తగిలిందని చెప్పాలి. అదేవిధంగా హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. గతంలో ఏమో బెంగళూరు వెళ్ళినప్పుడు ఆ రేవ్ పార్టీలో దొరికినప్పుడు చాలా చేసింది. నేను ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకోలేదు, మీడియానే నన్ను బ్లేమ్ చేస్తుంది అంటూ ఏమో చెప్పుకొచ్చిన నేపథ్యంలో అయితే ఇప్పుడు ఛార్జ్ షీట్ మొత్తం టోటల్ కేసుకు సంబంధించిన వివరాలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ ను పోలీసులు అయితే దాఖలు చేశారు. దాఖలు చేసిన నేపథ్యంలో ఏమో డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా ఆ యొక్క రిపోర్ట్ ను మొత్తం టోటల్ గా జత చేశారు పోలీసులు. ఏమతో పాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా ఆ యొక్క ఛార్జ్ షీట్ లో పోలీసులు తెలిపినట్టుగా తెలుస్తుంది. తను డ్రగ్స్ తీసుకోలేదంటూ ఇటీవలగా హడావుడి కూడా చేసింది ఏమో. అయితే ఏమకి ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ఆధారంగా సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ మా అసోసియేషన్ ఏదైతే ఉందో మా అసోసియేషన్ ఈమె డ్రగ్స్ తీసుకుందని తెలియగానే నా అసోసియేషన్ నుంచి ఈమెని రద్దు చేసి కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈమె కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మా అసోసియేషన్ నాకు ఇక్కడ నేను డ్రగ్స్ తీసుకోలేదు, నా పైన అది అభియోగాలు మాత్రమే అంటూ ఆమె నెగిటివ్ రిపోర్ట్ సమర్పించిన నేపథ్యంలో మా అసోసియేషన్ కలవడం కూడా జరిగింది. ఈ తరుణంలో కొన్ని అక్కడ మొత్తం ఇప్పుడు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో హేమ స్టార్టింగ్ న్యూస్ తగిలిందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇవి